హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఏఐ అనేది బాగా ఎదుగుతుంది సార్. మన ఈ కార్స్ లో కానీ డిఫరెంట్ సెక్టర్స్ లో కూడా ఇప్పుడు కార్స్ లో కూడా ఆటో పైలట్స్ ఎక్కువ అయిపోతున్నాయి సార్. హై అండ్ కార్స్ లో కూడా ఇప్పుడు నార్మల్ కార్స్ లో కూడా వస్తున్నాయి. అంటే ఈ ఆటో పైలట్స్ ని కూడా యాక్సెస్ చేయాలని పాసిబుల్ ఉంటుంది సార్. ఉంటుంది. టెక్నాలజీ ఎప్పుడైతే ఎంతైతే పెరుగుతుందో దానికి తగ్గట్టుగానే ఈ అటాక్స్ కూడా జరుగుతున్నాయి. ఏఐ అనేది మనం కమాండ్ ఇస్తే అది తీసుకొని రెస్పాండ్ ఇస్తుంది. దట్స్ వాట్ కమ్స్ అండర్ ఏఐ. అంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చాట్ జీపీటీ తీసుకుందాం. ఓకే, సో నువ్వు ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. అవునా? సో అదే ప్రాంప్ట్ నేను మారిస్తే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తుంది. సో ఏఐ తో కూడా వచ్చే ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో, ఏఐ తో డెవలప్ చేసిన ఏవైతే ఉన్నాయో పాసిబిలిటీ ఉంది హ్యాక్ చేయడానికి. కానీ ఒకటి ఏంటంటే సెక్యూరిటీ, ఒకవేళ హైయర్ లెవెల్ సెక్యూరిటీ పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ సెక్యూరిటీ పెట్టుకోలేదు అంటే మాత్రం హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆటో పైలట్ కార్ అన్నారు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, లేదంటే దాని కోడ్ బయటికి వెళ్ళింది, ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ కోడే కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, దాంట్లో మ్యానిపులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా హ్యాకర్స్. ఇన్ కేస్ మ్యానిపులేట్ చేస్తే ఏమైనా చేయొచ్చు. ఆ కార్ని డ్రైవ్ డ్రైవ్ చేసుకొని వెళ్ళడం కానీ, లేదంటే రైట్ అంటే లెఫ్ట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ అంటే రైట్ కూడా వెళ్ళొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. సో పాసిబిలిటీ ఉంటుంది, కానీ అంత ఈజీ అయితే కాదు, కొంచెం కష్టమే. ఎందుకంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళు కూడా సెక్యూరిటీ తీసుకుంటారు కంపల్సరీ. లైక్ ఎలా అంటే మా అలాంటి వాళ్ళతో టైఅప్ అవుతారు, మేము టెస్టింగ్ చేస్తాము, హార్డ్వేర్ టెస్టింగ్ చేస్తాము. చేసినప్పుడు ఏంటి అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి, సో తర్వాత లాంచ్ అయిన తర్వాత కూడా కొన్ని పాసిబిలిటీస్ దొరుకుతాయి. అప్పుడు కూడా మళ్ళీ వర్జన్ 1, వర్జన్ 2 లాగా రిలీజ్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలా ప్యాచ్అప్ చేసుకోవచ్చు, కాకపోతే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు లాంచ్ టైమ్ లో కొన్ని ఉంటాయి, లాంచ్ అయినాక వర్జన్ 1 అట్లా తీస్తున్నారు కదా. అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, అంటే జనరల్ గా బగ్ బౌండరీస్ కూడా ఉంటాయి. గూగుల్ కానీ డిఫరెంట్ బ్రౌజర్స్ లా బగ్ బౌండరీ కూడా ఉంటాయి. అవేంటి సార్ అసలు బగ్ బౌండరీ అంటే ఏంటి? బగ్ బౌండరీ అంటే సింపుల్ థింగ్. మనం ఒక కంపెనీకి సంబంధించిన ఒక అప్లికేషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిక్ లో అనౌన్స్ చేస్తారు, ఎవరైనా సరే మా ప్రోడక్ట్స్ లో బగ్స్ కనుక్కుంటే, అంటే వల్నరబిలిటీస్, పాసిబిలిటీస్ ఆఫ్ అటాక్ అంటాం కదా. సో అది కనుక్కొని మాకు చెప్తే మేము రివార్డ్స్ ఇస్తాం. ఆ రివార్డ్స్ ని బౌండరీ అంటాం. అందుకే దీని పేరు ఏమంటారు? బగ్ బౌండరీ. ఒక బగ్ కనుక్కొని చెప్తే నీకు బౌండరీ ఇస్తారు. ఆ బౌండరీ అనేది రివార్డ్ అవ్వచ్చు, సర్టిఫికేషన్ అవ్వచ్చు, అప్రిసియేషన్ సర్టిఫికేట్ అవ్వచ్చు, హాల్ ఆఫ్ ద ఫేమ్ అని ఉంటుంది అది అవ్వచ్చు, లేదంటే జాబ్ ఆఫర్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్, సమ్ బెనిఫిట్ విల్ బి గెటింగ్. దాన్ని మనం బగ్ బౌండరీ అంటాం. లైక్ మీరు ఇప్పుడు తీసుకుంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, స్విగ్గీ, ఓలా, యూబర్, ఇలా చాలా కంపెనీస్ పబ్లిక్ లో బగ్ బౌండరీ అనే ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారు. దానికంటూ పర్టికులర్ గా ఎంప్లాయీస్ ఏ ఉండాలని ఏం రూల్ లేదు. మీకు నాలెడ్జ్ ఉంటే యూ కెన్ గో విత్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే సంథింగ్ లైక్ ఇట్స్ పార్ట్ టైం ఎర్నింగ్. చెప్పాలి, ఒక బగ్ కనుక్కుంటే ఒక $100 వచ్చాయి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్, 8,000. సో అలా అనమాట. అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారని డౌట్ రావచ్చు. సార్ ఆల్రెడీ కంపెనీస్ లో సెక్యూరిటీ పీపుల్ ఉంటారు, గూగుల్ కి సెక్యూరిటీ లేదా? ఉంటుంది. ఉన్నప్పుడు మరి బగ్ బౌండరీ ఎందుకు బయటకి ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. చాలా మందికి వచ్చే డౌట్ ఇదే. ఫస్ట్ థింగ్, కంపెనీలో ఉండే వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. దాంతో పాటు ఈ అప్లికేషన్ ని బయటకి ఇచ్చినప్పుడు కొన్ని లాక్స్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేస్తారు అదే అప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ మైండ్ సెట్ వేరే ఉంటుంది, నా మైండ్ సెట్ వేరే ఉంటుంది, తన మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్, సో నా వే ఆఫ్ థింకింగ్ లో నేను టెస్టింగ్ చేస్తాను, మీ వే ఆఫ్ థింకింగ్ లో మీరు టెస్టింగ్ చేస్తాం. సో ఒక లాక్స్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నప్పుడు బగ్స్ ఈజీగా దొరుకుతాయి. చాలా బగ్స్ వస్తాయి. ఎన్ని బగ్స్ వస్తే అంత రిపోర్టింగ్ చేస్తారు, ఎంత రిపోర్ట్ చేస్తే అంత ఫిక్సింగ్ జరుగుతుంది. అంటే ఫిక్స్ చేస్తున్నారంటే సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళకి మనం శాలరీ ఇవ్వట్లే, వాళ్ళు ఏమి ఇస్తున్నారు? బౌండరీస్. $100 ఇస్తున్నారు, $2,000 ఇస్తున్నారు, లేదంటే సమ్ అమౌంట్ ఇస్తున్నారు. సో ఈవెన్ అవి లాక్స్ రూపీస్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి క్రిటికల్ బగ్ ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే సాలరీస్ తో పాటు ఇది కూడా ఇస్తున్నాం. సో దాని వల్ల ఏమైతే సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వాట్ కమ్. అండ్ ఇంకోటి ఏంటంటే గూగుల్లో బగ్స్ తక్కువ వస్తున్నాయి, ఫేస్బుక్ లో బగ్స్ తక్కువ వస్తున్నాయి, దే కెన్ షో దెమ్ ప్రూవ్ దట్ మాది ఎంత సెక్యూర్ ఉంది అని చెప్పి కూడా చూపించుకోవడానికి ఉంటుంది కదా. దట్స్ వాట్.